సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డికి ఊరట లభించింది. పల్నాడు జిల్లా గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు ఇటీవల హత్యకు గురయ్యారు. ఆ హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిని కూడా ప్రభుత్వం పోలీసులు నిందితులుగా చేర్చారు. దీనిపైన ఈ కేసులోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. ఇద్దరు సోదరులు ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొన్ని పరిణామాలు, ఇక్కడ పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఇది కుట్రపూరితంగా పెట్టిన కేసు అని కూడా కోర్టుకు వివరించారు. అసలు ఈ కేసుతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. హత్యకు గురైన వాళ్ళు, హత్యకు పాల్పడిన వాళ్ళు రెండు వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీలోని వాళ్ళే. పార్టీలో అంతర్గత రాజకీయ పోరులో భాగంగానే వీళ్ళు ఈ హత్యలు చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన వాహనం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడిదే. దాని మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్టిక్కర్లు కూడా ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయి. కేసు ఇంత క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా దానికి తోడు ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల ప్రమేయం ఉందంటూ ఫిర్యాదు ఇచ్చిన ఈ ఫిర్యాదుదారుడే ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు హత్య చేసింది ఫలానా వాళ్ళు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీలోని మరో వర్గం వాళ్ళే హత్య చేశారని స్పష్టంగా టీవీ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఎప్పుడైతే రాజకీయ జోక్యం ఇందులోనికి వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడి ప్రమేయం ఉందంటూ కేసును నమోదు చేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి జోక్యం తర్వాతనే ఈ పరిస్థితులు మారిపోయాయని కూడా కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు అసలు A1 నుంచి A5 గా ఉన్న నిందితులంతా ఒకే పార్టీకి చెందిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు. ఇది ఒక విచిత్రమైన అంశమే అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ 3 వారాలు గడువు ఇచ్చింది. ప్రతివాదులకి, ప్రభుత్వానికి దీనిపైన కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా 3 వారాలు గడువిస్తూ విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని ఈ కేసులో అరెస్టు చేయవద్దు అని మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. తదుపరి విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటాం ముందస్తు బెయిల్ పైన అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సో అయితే మళ్ళా నెక్స్ట్ విచారణ వరకు అయితే ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కేసులో A1 నుంచి A5 గా హత్యకు గురైన వ్యక్తులకు సంబంధించిన పార్టీ వాళ్ళే ఉన్నారని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే ఇది ఒక విచిత్రమైన అంశం అని కూడా వ్యాఖ్యానించింది. అంటే టీడీపీ వాళ్ళే ఉన్నారన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ కేసు ఆ రోజు హత్య జరిగినప్పుడైతే జూలకంటి బ్రహ్మారెడ్డి అక్కడ స్పాట్ కు వెళ్ళడానికి ముందు వరకు తెలుగుదేశం పార్టీ పత్రికల్లోని, తెలుగుదేశం పార్టీ మీడియాలో కూడా ఇది ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీలోని 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే జరిగిందని రాశారు. ఎప్పుడైతే జూలకంటి బ్రహ్మారెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఈ వ్యవహారాన్ని మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడి మీదకి మళ్లించింది. సో అంటే రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈరోజు సుప్రీంకోర్టు కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సో తదుపరి విచారణలో ఇటువైపు ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ వేస్తుంది ఏంటన్నా చూడాలి. అప్పటి వరకు అయితే అరెస్టు నుంచి ఊరట లభించింది పిన్నెల్లి సోదరులకి.